రూపాయలకు ఇస్తామంటే 10వ తేదీ లోపల ఇవ్వమని చెప్పి ఈసీ చెప్తే ఇవ్వకుండా ఆపేసి చివరాఖరణ ఈ 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్ పెట్టింది, సింగిల్ బెంచ్ కోర్టు అప్లికేషన్ పెట్టింది. టోటల్ గా ఎందుకు ఇంత డబ్బులు పేదవాళ్ళకి చేరనీయకుండా ఆపేశారు అంటే రేపు ప్రతిపక్షాల మీద ఎత్తేయడం, ప్రతిపక్షాలు ఆపేశారు మేము ఆపేశారని చెప్పి డ్రామా. అంటే గతంలో పిచ్చల విషయం డ్రామా ఆడాడు, ఇప్పుడు ఇది అట్లా డ్రామా ఆడాడు. దాని ముందు ఇళ్ల పట్టాల విషయం డ్రామా ఆడాడు. సబ్జెక్టు ఎందుకు డిస్కస్ చేశానంటే చివరి 4 రోజుల్లో ఎలక్షన్ అనేది కీ రోజు, డబ్బులు ఇస్తే నాకు నోట్ అవుతుంది కాబట్టి నేను అబ్జెక్షన్ చేశారు కాబట్టి ఆపేశారు. సో ఇది కుట్ర కదా, జనాలు మోసం చేయడం కదా. ఇన్ని రోజులు బటన్ నొక్కింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి కదా, చట్ట వ్యతిరేక చర్య కదా, అమాయకుల మీద చీట్ చేయడం కదా. ఇంత దుర్మార్గమైన కేసులు పెట్టడం తప్పులు చేయడం వల్ల ఎంత బాగా తయారైనంటే శ్రీనివాస్ చౌదరి గారు పేద ప్రజలకు మంచి సరిగా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే అడిగడుగున మీరు కంప్లైంట్ మీరు పేద ప్రజలకి ఆ జరిగే మంచి ఏ మొహం పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతారు, ఏ మొహం పెట్టుకుని పేద ప్రజలు ఓట్లాడతారు, ఏ మొహం పెట్టుకుని మీరు రాష్ట్ర ప్రజలు అడుగుతారు. మే నెలలో కూడా బటన్ నొక్కితే డబ్బులు రావాలా, పేపర్లో మాత్రం ప్రకటన వేసుకున్నారు విద్యాదీవుని ఇచ్చాను కోరుముద్దు ఇచ్చాను అని చెప్పి. మరి డబ్బులు రాకపోతే పేదవాళ్ళు మోసం చేయట్టే కదా లెక్క. అంటే ఈ 5 ఏళ్లలో ట్రాన్సాక్షన్ లేదా, డబ్బులు రాలేదా, బడ్జెట్ లో లేవా, దివాలా తీసిపోయిందా, ప్రతిపక్షాలను నెట్టేసి మీ కాంట్రాక్ట్ లో అప్పచెప్పుకోవడానికి ఆపేటారు డబ్బులు ఏమైనా? ప్రతిపక్షాలు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేము కాబట్టి మీ సొంత నియోజకవర్గంలో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు మీకు మీ వైఎస్ఆర్ ఇచ్చుకోవడానికి ఆపేయాలని నిజం చెప్పండి. ఇది పెద్ద కుట్ర కదా సార్, ఇది 15,000 కోట్ల పైచిలకు. దీని మీద ఆన్సర్ చేయమని చెప్పండి ప్లీజ్ సార్, ఇది ప్రజలు మోసం చేయటం కదా. రైట్. లక్ష్మణరావు గారు ప్లీజ్ క్విక్ గా ఆన్సర్, టైం కూడా కావస్తుంది. చౌదరి గారు లేవనైతే గారు నెక్స్ట్ నా అవకాశం లేకుండా మీరు మిగతా ఇద్దరికి ఇచ్చేసారు. ఒక్క నిమిషం అండి, లక్ష్మణ్ దగ్గర అవగానే మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు క్విక్గా, మళ్ళీ ఆయన మాట్లాడాలి. రామ్ కుమార్ మీరే రేగిడి లక్ష్మణరావు. ఈ రోజున వాసుదేవన్ గారు పేద ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు బట్టలకి అమౌంట్ డిబిటీ గారు పంపిస్తే వాటిలో కూడా కంప్లైంట్ చేసి వీళ్ళు ఆపడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఏం మొహం పెట్టుకొని వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారండి? ప్రతి దానికి అడ్డుకట్టేసింది టీడీపీ పార్టీ కదా, ప్రతి దానికి అడ్డం పడుతుంది టీడీపీ పార్టీ కదా. అంటే పేదలకి మంచి జరిగితే టీడీపీ పార్టీకి కూటమికి నచ్చదు. వీళ్ళ అసూయ బుద్ధితో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందన్న దీంతో వీళ్ళు రామ్ కుమార్ గారు మాట్లాడతారు. టైం కూడా పూర్తిగా వచ్చింది. రామ్ కుమార్ గారు మాట్లాడతారు. ఓకే ఈ రోజున రామ్ కుమార్ గారు పేద ప్రజలు అందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పడం. రామ్ కుమార్ గారు రామ్ కుమార్ గారు మీరు మాట్లాడండి. కాదండి, లక్ష్మణ్ రావు గారికి ఎంత డబ్బు ఇస్తే అని వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యాడో కూడా చెప్తే బాగుంటది. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షురాలు అవడానికి డబ్బు ఇచ్చారనేది ఆయన చేసిన కామెంట్. ఆయన స్థాయి నేతకే డబ్బు ఇస్తే మరి కండువా మారిపోతే 4.5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జనసేన పార్టీ తరఫున పోరాడి ఈవేళ నేను వైఎస్ఆర్ సిపి అని చెప్పుకోవడానికి మెడలో కండు వేసుకోలేక ఆయన ఎవరు నమ్మడరు. జనసేన నాయకుడని అనుకుంటారు, జనసేన నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడతారని. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోన్లండి, ఏమన్నా నేను అడిగిన దానికి అన్నిటికీ సమాధానం లేక కానీ పాపం ఆయన ఏదో డిప్రెషన్ లో ఉన్నారు, దాని ద్వారా వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా ఇంకో 4-5 రోజులు ఎలక్షన్ అయిపోయాక మీకు ఆ పార్టీ ఎలాగుండదు, మళ్ళీ మీరు జనసేనకి వెళ్ళాలంటే వెళ్ళండి, మీకు అది ఇష్టం లేదు. మళ్ళీ డిబేట్ పెట్టండి 4వ తారీఖున. నేను హైదరాబాద్ రామ్ కుమార్ గారు, లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే శివపార్తి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే కరెక్ట్గా వ్యూహాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, దానికి సంబంధించిన చర్చలన్నీ మరి తాడేపల్లి నివాసంలో జరగటం, అలాగే కౌంటర్ వ్యూహాల కోసం